హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ. కన్నడ ఇండస్ట్రీ మాత్రమే కాదు, భారతీయ చలనచిత్ర పరిశ్రమ కూడా సిగ్గుపడి తలదించుకునే పరిస్థితిని హీరో దర్శన్ తీసుకువచ్చాడు. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఒక దారుణానికి పాల్పడ్డాడు దర్శన్. అతని అభిమానులే తీవ్ర పదజాలంతో విమర్శిస్తున్నారు. హీరోలను ఎంతగానో ఆదరించే అభిమానుల పట్ల మీ తీరు ఇలా ఉంటుందా అంటూ జరిగిన ఘటన చూసి షాక్ అవుతున్నారు. జూన్ 8న హత్యకు గురైన రేణుకాస్వామి కేసులో హీరో దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర గౌడతో పాటు మరో 13 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు బయటకి వచ్చాయి. ఆల్రెడీ పెళ్లయ్యి మరొకరితో సహజీవనం చేయడం లేదా పెళ్లి చేసుకోవడం అనేది సినిమా తారల విషయంలో సర్వసాధారణమైపోయింది. రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడైన దర్శన్, పవిత్రలకు సెపరేట్గా ఫ్యామిలీస్ ఉన్నాయి. కానీ కొన్ని సంవత్సరాలుగా ఇద్దరు కలిసే ఉంటున్నారు. ఇది దర్శన్ అభిమానులకు రుచించలేదు. ఈ విషయంపై అభిమానులు తరచూ పవిత్ర గౌడను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కమెంట్స్ పెడుతూ ఉంటారు. కొందరు ఆమెను తిడుతూ వార్నింగ్ కూడా ఇస్తుంటారు. అయితే ఈ విషయంలో రేణుకాస్వామికి మాత్రమే ఇలా జరగడం అందరినీ బాధిస్తున్న అంశం. సోషల్ మీడియాలో రేణుకాస్వామి తనను పదే పదే వేధిస్తున్నాడు అంటూ దర్శన్ కు చెప్పింది పవిత్ర గౌడ. సినిమాల్లో హీరోలా ఉండే దర్శన్ రియల్ లైఫ్లో మాత్రం విలన్గా మారిపోయాడు. రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి పవిత్ర కళ్ల ముందే దారుణంగా హింసించాడు. అతని ప్రైవేట్ పార్ట్లపై కొట్టడం వల్ల అతను చనిపోయాడు. ఈ కేసును కర్ణాటక పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. విచారణను వేగవంతం చేశారు. ఈ హత్య కేసులో డ్రైవర్ అప్రూవర్గా మారి లొంగిపోయాడు. ఇదిలా ఉంటే అంతా జరిగిపోయిన తర్వాత పవిత్ర గౌడ ఇప్పుడు కన్నీరు మున్నీరవుతూ నిజాన్ని ఒప్పుకుంటోంది. అభిమాని విషయంలో పోలీసుల్ని ఆశ్రయించకుండా దర్శన్కి చెప్పి చాలా తప్పు చేశానని బాధపడుతోంది. ఈ ఘటనను అభిమానులు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. దర్శన్ మీద సోషల్ మీడియాలో చాలా దారుణంగా ట్రోల్స్ జరుగుతున్నాయి. నేను నీ ఫ్యాన్ అని చెప్పుకోవడానికే చాలా సిగ్గుగా ఉంది. ఇకపై నిన్ను ఫాలో అవ్వను. దర్శన్ కన్నడ సల్మాన్ ఖాన్. నాకు తెలిసి ఇలాంటి దారుణం ఏ హీరో చేయలేదు అంటూ దర్శన్ పై ఫైర్ అవుతున్నారు అభిమానులు.